దంచుకోరు అంతే. ఇంకా ఏం కావాలి ఇంకా? గాలి పంక పార్టీ అంటేనే గాలి 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 గాలిగా మీరే కొట్టుకోవాలి. పక్క పార్టీలతో ఎందుకు పంచాయతీ? మీరు ఎన్ని వ్యూహాలు తీసినా ఎన్ని సినిమాలు తీసినా మీలో మీకే వాడతలేదా? మళ్ళీ మీదికి వెళ్ళి వ్యూహాలు జన జాగ్రత్తలు. అబ్బో ఎక్కడి కథ ఏం కథ జగనాలు. ఒకసారి చూడు సంవత్సరం కొట్లాడుతున్నట్టే ఉంటుంది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీకే వాడని పరిస్థితిలో మీరే ఉంటుంది. ఇంకా మళ్ళీ మీదికి వెళ్ళి మందిని ఉద్ధరిస్తారు మీరు. ఏపీని ముందరికి తీసుకుపోతారు మీరు. మీ పంచాయతీ పాటు దంచుకోరు అసలు. ఇక దగ్గర పడ్డది కదా ఎట్లాగో మీ కాలం కూడా. అందుకని దంచురు దిమ్మడి దంచుకోరు ఇవ్వాలి పంచాయతీలు. ఈ దానికి ఏమి లేదు. గాలిపంక పార్టీ వాళ్ళకు సిగపట్లకైతే సిగపట్లు ఉన్నాయి అనుకో రాదురి. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో విభేదాలు ఒక్కసారి రచ్చకెక్కి రచ్చరంబోల చేసినాయి. ఇటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి మధ్య ఇక కోల్డ్ వార్ గట్టిగా ఈ మాటల యుద్ధంతో సురువైంది అనుకో రాదురి. చలికాలం మంట పెట్టుకున్నట్టే బగ్గున మండుతున్నాయి మంటలన్నీ. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన రామసుబ్బారెడ్డిని ఇక మొదటి నుంచే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యతిరేకించుకుంటూ వచ్చింది. ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి గిచ్చి ఖాయం పెట్టుకున్నట్టు ఒకటే లొల్లి పెట్టుకుంటారు అనుకో రాదురి. ఇక ఆరిపోయే దిగుపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు మరి ఏమిటి కురుకులాడుతారో ఎందుకు కురుకులాడుతారో తెలుస్తలేదు. కానీ దగ్గర పడ్డ కాలానికి దరువులు మాట గట్టిగా వేసుకుంటున్నారు చూడుది. ఎట్లా ఉన్నదో వీళ్ళ కథ. నేను జగనన్నను నమ్ముకొని ఉన్నాను ఇడా. జగనన్న ఇచ్చే పథకాలను, జగనన్న అభివృద్ధిని, జగనన్న వెంటనే ఉంటాం మేము. మీ తిన్న ఆవారికి వారికి మరి మీరు అభివృద్ధి చేసినా, నువ్వు చంద్రబాబు నాయుడులో చేసినావో, ఆదినారాయణ రెడ్డి ఫేస్తో చేసినావో, నారాయణ రెడ్డి ఫేస్తో చేసినావో. ఇప్పుడు మీకు అందరికీ డైరెక్ట్ సవాల్ ప్రెస్ ద్వారా. దేవుడిలో 2 కుటుంబాలు వైఎస్ఆర్ టీడీపీ ఉంది, ఆర్ వైఎస్ఆర్ ఇది టీడీపీ బీజేపీ ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీకి ఉన్నారు, నారాయణ రెడ్డి కొడుకు భూతద్దం అంటే భూపేష్ అంటే భూతద్దం ఆయన టీడీపీకి ఉన్నాడు. మీరు నిజంగా ధైర్యాలుగానే ఒక్కరికే పుట్టి నింటే నువ్వు బీజేపీ పైన పోటీ చేయి. నీ అన్న కొడుకు టీడీపీ పైన చేస్తాడు. నేను తెలుగుదేశం కాదు, మీ తిన్న మారను. వైఎస్ఆర్ పైన నేను నిజంగా నా జగనన్న పైన పోటీ చేస్తా. చూసిరా ఇక కదన్నట్టు. ఇక ఇరు వర్గాల నడుమ పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నారు. అప్పటి నుంచి నేతల మధ్యలో మాటలు యుద్ధం గట్టిగా నడుస్తుంది. ఇక ఓట్ల యాళ్ళ నేతల నడుమ సయోధ్య కూడా కుదుర్చాలని పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా వీళ్ళు సిగ ఆలు బట్ట అలా సిగ వీలు బట్ట సిగలు కొట్టుకున్నట్టే ఉన్నది తప్ప ఏమిటికి అయితే ఏమీ లేదు. గాలిపంక పార్టీ ఘనమైన చరిత్రే గది కదా. ఇక అందుకని అట్లాంటి చరిత్రను నిలబెట్టుకునేందుకు గట్టిగానే కొట్లాడుతున్నట్టు. ఎవరికి వాళ్ళు పడకుండా ఇక పక్క పార్టీలో జోడికి ఏడబోతారు. ఒక పార్టీలో ఇంతగానో కొట్టుకుంటుంటే పట్టుది సిగలు పట్టుకొని దంచుకొని ఉన్న పనే ఉన్నది.